హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి. మీ అందరికీ నేను చేసే ప్రతి ఒక్క వీడియో వల్ల ఉపయోగం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా నేను చేసే ఈ ప్రయత్నానికి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను చేసే ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కామెంట్ చేయడం కానీ లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయడం కానీ జరుగుతుంది. ఏమంటే అన్న, ఏదన్నా ఒక కాయిన్ అమ్మితే మాకు మినిమం ఒక 10,000 నుంచి ఒక 50,000 మధ్యలో ఉండే కాయిన్ ఏమన్నా ఉందా అని అంటే ఫ్రెండ్స్, కాయిన్ అయితే ఉన్నాయి, అంతకంటే ఎక్కువ రేట్లో కూడా ఉన్నాయి. ప్రజెంట్ మన చుట్టూ తిరిగే కాయిన్ అయితే మనం దగ్గర ఉన్న కాయిన్ అయితే ఈరోజు అయితే నేను మీకు అందరికీ చూపించడం జరుగుతుంది. ఈ కాయిన్ నాకు తెలిసి మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది, కానీ ఏంటంటే ఒక మింటు ఒక ఇయర్ తేడాతో ఉంటుంది. కానీ ఈరోజు ఆ కాయిన్ నేను మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ కాయిన్ ఎలా ఉండాలి, అసలు ఏ ఇయర్ ఉండాలి, ఎక్కడ తయారై ఉండాలి, దాని మీద ఏ మింట్ ఉండాలి అనేది ఈ వీడియోలో చాలా పూర్తిగా చూసి నేర్చుకుందరు. ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తోనే ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్ కూడా, వాళ్ళ దగ్గర ఉన్న ఈ రూపాయి కాయిన్ వల్ల వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇక ఈ రూపాయి కాయిన్ ఏంటిదో, అది అసలు ఎక్కడ తయారైంది, లేదంటే దాని విలువ ఎంత, ఈ వీడియోలో చూసి తెచ్చుకుందాం రండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను చూపించే ఈ 1 రూపీ కాయిన్ మీకు చాలా క్లారిటీ వస్తుంది, ఎందుకంటే ఈ వీడియోలో చాలా క్లుప్తంగా చెబుతాను ఫ్రెండ్స్. చూడండి, ప్రజెంట్ ఇదిగో దీని పీరియడ్ వచ్చి అంటే దీన్ని తయారు చేసిన ఇయర్ ఎక్కడి నుంచి అంటే 1982 నుండి 1991 వరకు అయితే ఈ కాయిన్ అయితే తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని మెటల్ వచ్చేసి కాపర్ అండ్ నికెల్ మెటల్. వెయిట్ వచ్చేసి 6 గ్రాములు ఉంది. సైజ్ వచ్చేసి 26 mm. షేప్ వచ్చేసి సర్క్యులర్ ఫ్రెండ్స్. దీని బయోడేటా మొత్తం ఇక్కడ ఉంది. కాయిన్ స్మాల్ కాయిన్, 1 రూపీ కాయిన్ స్మాల్ కాయిన్ ఫ్రెండ్స్. చూడండి, అయితే దీని ఆర్సీ కోడ్ వచ్చేసి RC285. ఇయర్ వచ్చేసి 1982. బొంబాయి మింట్ అంటే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, డైమండ్ షేప్లో ఉండాలి. దీని విలువ 1982 బొంబాయి మింటు. దీని విలువ ఫ్రెండ్స్ 30,000. చూడండి, అక్షరాల 30,000 రూపాయలు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, దీని విలువ అక్షరాల 30,000 రూపాయలు. అయితే కలకత్తా మింట్ అదే ఇయర్లో కలకత్తాలో తయారవ్వలేదు, హైదరాబాద్లో తయారవ్వలేదు, నోయిడాలో తయారవ్వలేదు. ఓకే. రెండోది RC286 కోడ్ నెంబరు 1983లో అదే బొంబాయి మింట్ కాయిన్. చూడండి, 1 ఇయర్లోనే ఎంత రేట్ అనేది డిఫరెన్స్ అయిపోయిందో చూడండి. అదే రేట్లో ఒక్క ఇయర్లోనే రేట్ అనేది చాలా డిఫరెన్స్ అయిపోయింది. దాని విలువ 30,000 ఉండి దీని విలువ 50 రూపాయలు ఉంది. రూపాయి కాయినే, ఇయర్ బొంబాయి మింటే, కానీ ఒక ఇయర్లోనే 1982 1983కి డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్. కలకత్తాలో కూడా తయారైనాయి, దాని విలువ 50 రూపాయలే. ఓకే. హైదరాబాద్లో లేదు, నోయిడాలో కూడా లేదు. మూడోది వచ్చేసి RC287 కోడ్ నెంబర్ 1984లో బిల్లా. అదే రూపాయి కాయిన్ మీ దగ్గర ఉంటే అదే బొంబాయి మింట్ కాయిన్ అయితే చూడండి, ఇక్కడ 30,000 నుంచి 50కి పడిపోయింది, ఇక్కడ 50 నుంచి 20కి పడిపోయింది. అర్థమవుతుందా? చూడండి, ఒక్కసారి క్లారిటీగా చూడండి. మీ అందరి కోసం ఈ వీడియో చూస్తున్నాను. మీరు ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అదే కాయిన్ కలకత్తాలో 1984లో తయారైన కలకత్తాలో కాయిన్కి 20 రూపీస్. చూడండి ఫ్రెండ్స్, 20 రూపీస్. 1984లో హైదరాబాద్లో స్టార్ గుర్తుండాలి, హైదరాబాద్లో 1984లో తయారైన హైదరాబాద్ మింట్ కాయిన్కి ఎంత ఉందంటే 200 రూపాయలు ఉంది. చూస్తున్నారు కదా, 200 రూపాయలు ఉంది. 1985 20 రూపీస్ అదే ముంబై మింట్ కాయిన్ చూడండి, 1985లో 20 రూపీస్ ఉంది. కలకత్తాది 20 రూపీస్. హైదరాబాద్లో అప్పుడు తయారవ్వలేదు, దాని విలువ లేదు, ఎందుకంటే కాయిన్స్ లేవు కాబట్టి. ఫారిన్ ఏంటంటే మన దగ్గర హెచ్ మింట్ కాయిన్ అంటారు, చూడేసారా? ఆ హెచ్ మింట్ కాయిన్ 1985 హెచ్ మింట్ కాయిన్ విలువ 20, ఓన్లీ 20 రూపీస్. చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ 20 రూపీస్, అంతకుమించి ఎక్కువ లేదు. 1986 కోడ్ నెంబర్ RC289 కోడ్ నెంబర్ 1986లో తయారైన 1 రూపీ స్మాల్ కాయిన్ విలువ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసేసి 20 రూపీస్. ఇక్కడ బొంబాయి మింట్ కాయిన్ చూడండి, బొంబాయి మింట్ కాయిన్ 1982లో ఉన్న కాయిన్
30,000 ఉంటే అదే కాయిను 84, 85, 86, 87, 88, 89, 90, 91 వరకు దాని విలువ అనేది 20 రూపాయలే. చూడండి, దాని విలువ 20 రూపాయలే ఉంది. కలకత్తాలో తయారైన మింటు రూపాయి కాయిన్, సేమ్ ఇలాంటి కాయిన్ చూడండి. ఈ కాయిన్ విలువ, ఓన్లీ ఈ కాయిన్ విలువ, కలకత్తాలో తయారైన మింటు విలువ చూడండి. దీని విలువ కూడా ఓన్లీ 20 రూపీసే. ఓన్లీ 1988లో మట్టికి 50 రూపీస్ ఉంది, మిగతాదంతా 20 రూపీసే. హైదరాబాద్ మింట్ సేమ్ 1 రూపీ స్మాల్ కాయిన్, 6 గ్రామ్ కాయిన్ చూడండి. హైదరాబాద్ మింట్లో తయారైనది 1984లో మట్టికి 20 రూపాయలు, 200 ఉంది, మిగతాదంతా ఇక్కడ చూడండి. మళ్ళీ 1986 హైదరాబాద్ మింట్ కాయిన్ విలువ 500 ఉంది, మిగతాదంతా 50, 50, 50, 50, 20, 20 చూశారు కదా. ఇక్కడ లాస్ట్ నోయిడా మింట్కి మళ్ళీ రేట్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. నోయిడా మింట్కి మళ్ళీ రేట్ రావడం జరిగింది. నోయిడా మింట్ చూడండి. నోయిడా మింట్ కాయిన్ 1988లో తయారైంది. దాని విలువ 1988లో తయారయ్యి దాని దగ్గర ఇలా చుక్కుంటే 1988 కింద చుక్క ఉంటే 1980 కింద చూడండి, ఇలా ఈ ఈర కింద చూస్తున్నారు కదా, ఈ కాయిన్ కింద ఇలా చుక్కుంటే దాని విలువ 1000 రూపాయలు. అదే కాయిన్ 1989లో తయారైన కాయిన్ అయితే నోయిడా మింటు ఇలా చుక్కున్న కాయిన్కి అయితే 100 రూపాయలు. 1990లో తయారైన కాయిన్ నోయిడా మింటు ఇలా చుక్కుంటే 100 రూపీస్. అలాగే ఆర్సీ నెంబర్, కోడ్ నెంబర్ RC 294, దీని విలువ 20,000 ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇదే కాయిన్ చూస్తున్నారు కదా, ఈ కాయిన్ స్మాల్ కాయిన్ 1 రూపీ 6 గ్రామ్ కాయిన్ నోయిడా మింట్ది అయితే 1991 అయితే చూడండి 20,000 రూపాయలు ఉంది. ఇదే కాయిన్ స్మాల్ కాయిన్ 1982 కాయిన్ అయితే బొంబాయి మింట్ ఉంటే డైమండ్ గుర్తుంటే, ఓకే చూస్తున్నారా, ఇలా డైమండ్ గుర్తుంటే దీని విలువ 30,000 ఉంది. చూడండి, 1982కి విలువ ఉంది, ఓన్లీ బొంబాయి మింట్ ఉండాలి. 1991కి విలువ ఉంది, నోయిడా మింట్ ఉండాలి. ఈ 2 కాయిన్లకే విలువ ఉంది, మిగతా ఏ కాయిన్కి విలువ లేదు. చూడండి, ఇలాంటి కాయిన్లు నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ ఇవి పనికిరావు. దీని విలువ 20 రూపీస్ లేదంటే 30 రూపీస్, దీని విలువ 0. చూడండి, మీ దగ్గర 1982 బొంబాయి మింట్, 1991 నోయిడా మింట్, ఈ 2 కాయిన్లు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో నచ్చితే మీరందరూ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కాయిన్ కలెక్షన్ చేసే వాళ్ళని చాలామంది అయితే ఈజీగా మోసం చేస్తున్నారు. మీరు మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఇన్ని లక్షలు వస్తాయి, దీన్ని మీరు అమ్ముకోవాలంటే మీ అకౌంట్లో నుంచి మీకు ఈ అకౌంట్ ఎంత డబ్బులు పడాలంటే మీరు ఇంత అమౌంట్ వేయాలి, ఇంత ట్యాక్స్ కట్టాలి, ఆర్బీఐకి సర్టిఫికేట్ తీసుకోవాలి, మీరు ఈ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి మోసం చేస్తారు ఫ్రెండ్స్. అదంతా ఫ్రాడ్. అలా ఎవరికి ఆన్లైన్లో డబ్బులు మట్టుకు వేయద్దు. మీ దగ్గర ఉన్న కాయిన్ వచ్చి తీసుకుని వెళ్ళే వాడికి మటుకి 1 రూపాయి తక్కువైన వాడికి ఇవ్వండి, ఎందుకంటే వాడే ఒరిజినల్, మిగతా వాళ్ళందరూ ఫేక్ ఫ్రెండ్స్. ఎవరికి కూడా ఆన్లైన్లో డబ్బులు వేసి మోసపోకండి. ఈ వీడియో మీకు నిజమనిపిస్తే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.